గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడో మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని హరీష్ రావుని కేటీఆర్ చూస్తుంటే అసలు మానవత్వం మనుషులు అనేవాడు ఉన్నాడా అని ఒక్కసారి నల్గొండకు రండి. మా ఊరు ఈ మూసీ కాలువ ప్యారలల్గా 7 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది మా ఊరు. నేను ఇప్పుడు కూడా పోయి ఉంటాం ఊర్లో అప్పుడప్పుడు. పొద్దున్న లేస్తే డ్రైనేజ్ వాళ్ళు వచ్చి ఊళ్ళలో కిటికీలు పెట్టుకుంటారు. మీ దగ్గరనే మొత్తం గోదావరి వాటర్, నల్గొండ జిల్లా మొత్తమే ఫ్లోరైడ్ ప్లస్ ఈ మూసి వాసనతో బతకాలి. మానవత్వం ఒకసారి రా, పెద్దంబర్పేట రా, గుంటూరు రా, క్లీనింగ్ చేసి నువ్వే డెవలప్మెంట్ మూసి డెవలప్మెంట్ అంటివి, ఫ్రంట్ అంటివి, ఓ చైర్మన్ పెడుతుంది. ఏం చేసినావు 10 ఏళ్ళు? అమెరికా అటు పోను, జపాన్ పోను, అటు పోను, ఇటు పోను, ఇటు పోయినావో ఏం చేసినావో ఎవరు అడుగుతున్నావు అని లక్షల కోట్లు సంపాదించుకున్నావు. ఎందుకు ఈ ఆలోచన రాలే నీకు? 1000 కోట్లు తీసుకొచ్చినావు. 1000 కోట్లతో కాదు, 10,000 కోట్లైనా 20,000 కోట్లైనా ఎంత ఖర్చు అయినా సరే మూసిని చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నా కాన్ఫరెన్స్లో పెట్టించి 600 కోట్లు అనౌన్స్ చేసిన. ఆ తర్వాత 600 కోట్లు మల్లానం చేసి సింపుల్గా డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం. ఎక్కడ మిషన్ భగీరథ అందరికీ తెలుస్తుంది, మొత్తం తినడానికని 6,000 కోట్లు 2 ప్యాకేజ్ చేసి నల్గొండ ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ నడుతా అంటే కేసీఆర్ లేడనుకో, ఇక కేటీఆర్ నడుతా, నువ్వు పోదాం, ఏ ఊరికైనా పోదాం నల్గొండ జిల్లాలో. మీకు ఫ్లోరైడ్ నీళ్ళు వస్తున్నాయా?